హలో, అర్జెంటుగా రూమ్ నెంబర్ 420కి ఎవరినైనా పంపండి. మా ఆవిడ నాకు పెద్ద గొడవ జరిగింది. నా భార్య కిటికీలోంచి దూకి చస్తానంటుంది. సారీ సార్, అది మీ పర్సనల్ మ్యాటర్. మీ పర్సనల్ విషయంలో మేనేజ్మెంట్ కల్పించుకోదు. క్షమించండి. నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా. అది పర్సనల్ మ్యాటర్ కాదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోవటం లేదు. ఎంకి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఏరా మావా, ఇంటికి వచ్చి కార్డు ఇచ్చినా పెళ్ళికి రాలేదు అని అడిగాడు. సంటి, సారీరా, కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను. ఆ తర్వాత పెళ్ళికి తప్పకుండా వస్తాను. ఎంకి, ఏం కూర్చావురా? ఫోన్లో నోటికొచ్చినట్లు తిట్టి కాల్ కట్ చేసి ఇంటికి వచ్చి మరీ కొట్టి వెళ్ళాడు. సంటి, నేనేమైనా తప్పుగా అన్నా అంటారా? రాజారావు, ఒరే చంద్ర, మీ అమ్మాయి ఎందుకురా నేను ఇంటికి వచ్చినా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది? చంద్ర, మనిద్దరూ పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చిన్నవాళ్ళు మధ్యలోకి రాకూడదు అన్నారు కదా. అలాగే ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో వారు జరుగుతున్నప్పుడు చిన్నవాళ్ళు కలుగు చేసుకోకూడదు అని తెలియదా నాన్న? రాజారావు, టైం చూసి కొడుతున్నావు కదరా అని తలపట్టుకుంటే, చంద్ర, అలా తలపట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా నాన్న. తలనొప్పి పెరుగుతుంది. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి బతిమాడితే తలనొప్పి చిటికలో మాయమవుతుంది. రాజారావు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న ప్రాబ్లం ఏంటో చెబితే ట్రీట్మెంట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే డాక్టర్ ట్రీట్మెంటు ఎలా చేస్తాడురా? చంద్ర, ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, కానీ చెబితే నాకేంటి లాభం నాన్న? రాజారావు, ఏం కావాలో చెప్పరా? చంద్ర, నాకు ఇప్పుడే 1000 రూపాయలు కావాలి. రాజారావు, అయితే తీసుకో. 1000 రూపాయలు ఇస్తాడు. చంద్రం తల్లి రాధిక వచ్చి, నాకు ఇస్తానన్నా 1000 రూపాయలు ఇవ్వు చంద్రం అంటూ తీసుకుంటుంది. ఏమండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? రాజారావు, ఆ మాటలేదో 2 నిమిషాల ముందు మాట్లాడితే నాకు 1000 రూపాయల ఖర్చు తప్పేది కదా. రాధిక, నాన్న వచ్చాక మాట్లాడకుండా మౌనంగా 10 నిమిషాలు ఉంటే నిమిషానికి 100 రూపాయల చొప్పున 10 నిమిషాలకు 1000 రూపాయలు ఇస్తానంటే ఎలా ఇస్తాడో నేను చూద్దామని ఒక ట్రైల్ వేశాను. రాజారావు, వామ్మో, ఎంత మోసం!